హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. పవన్ కళ్యాణ్ గారి సినిమా 'హరిహర వీరమల్లు' బ్లాక్ బస్టర్ హిట్ అయి సంచలనాలు సృష్టిస్తూ 3 రోజుల్లో 200,00,00,000కు పైగా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిందండి. 200,00,00,000 పైన వసూలు చేసింది. బ్లాక్ బస్టర్ సినిమాగా 'హరిహర వీరమల్లు' నిలిచిందండి. 'హరిహర వీరమల్లు' సినిమా జోలికి వచ్చి నెగెటివ్ రివ్యూలు ఇస్తూ ఫ్లాప్ అని పబ్లిసిటీ పబ్లిష్ చేయాలని చాలా శతవిధాల ప్రయత్నం చేసిన వైసీపీ పందులకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గారు గమనించండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా 'హరిహర వీరమల్లు'ను ఫ్లాప్ చేయాలని 3 రోజుల నుంచి శతవిధాల ప్రయత్నం చేస్తున్న వైసీపీ పేటీఎం బ్యాచ్ పందులకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు 2 సార్లు 3 సార్లు 800 పెట్టి, 600 పెట్టి, 500 పెట్టి టిక్కెట్లు కొని చూసి అదిరిపోయే వసూళ్ళు 'హరిహర వీరమల్లు' సినిమాకి ఇచ్చి ఈ యొక్క పేటీఎం బ్యాచ్ పందులకు ముళ్ళు గుచ్చారండి. బాగా ముళ్ళు దించేశారు. మామూలు దించలేదండి. వాళ్ళు ఎంత శతవిధాలు ప్రయత్నం చేసినా వాళ్ళ తరం కాలేదండి. తరం కాదండి అది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ అది. ఆ దుర్మార్గులు అనుకుంటారు సినిమా రేట్లు పెంచి దోచేసుకుంటున్నారని. ఎవరు దోచుకోరండి. ఒక్క పవన్ కళ్యాణ్ గారికే, ఆ జనసేన పార్టీకే కూరగాయలు కావచ్చు, ఆటో కావచ్చు, కూలీ కావచ్చు, రైతు కూలీ కావచ్చు, రిక్షా తొక్కేవాడు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తన సంపాదనలో కొంత భాగం, అది రూ. 50 కావచ్చు, రూ. 100 కావచ్చు, 200 కావచ్చు, 500 కావచ్చు, రూ. 1000, 2000 కావచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి చందాకి ఇస్తారండి. అది వాళ్ళు ఎప్పటి నుంచో రివాజుగా పెట్టుకున్నారండి అది. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కష్టపడకూడదు. ఆయన సినిమాలు చేస్తూ రాజకీయం చేయాలి, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ పందులు చాలా విమర్శిస్తున్నాయి. అట్లా కాకుండా మనం ఏదో ఉడతా బయట కొంత సహాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సహాయం చేస్తున్నారు. అందులో భాగమే ఈ సినిమా కూడా అంతేనండి. మీరు ఆ సినిమా చాలా బాగుంది. బాగుంటుంటే ఈ 'హరిహర వీరమల్లు' సినిమాని అభిమానులు ఇంత తొందరగా, అంటే ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు వరుసగా రోజు చూడాల్సిన పని ఉండేది కాదండి వాళ్ళకి. పబ్లిక్‌ని చూడనిచ్చి తర్వాత రెండో వారం, మూడో వారం అట్లా వెళ్ళేవాళ్ళు పూర్వం. కానీ మీ యొక్క పని వలన వాళ్ళు పోటీ పడి, అదే పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు ఎప్పుడు కూడా, ఒక బంతిని గోడకేసి కొడితే మనం ఎంత స్పీడ్‌గా కొట్టామో దానికి రెండింతలు స్పీడ్‌గా వస్తుందట. అలాగే మీరు చేసిన ఎదవ పనులకి పవన్ కళ్యాణ్ అభిమానులు మీకు అందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు. ద్వేషంతో రగిలిపోయిన ఎదవలకు కలెక్షన్ల మోతతో, ద్వేషంతో రగిలిపోయిన వైసీపీ పందులకు, పెదవులకు కలెక్షన్ మోతతో 'హరిహర వీరమల్లు' సినిమా బుద్ధి చెప్పిందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. జగన్‌కు, సాక్షి మీడియాకు పిచ్చి పట్టి, ఏంటండి సాక్షి టీవీలో ఇంకేమీ లేవా? భారతదేశంలో ఏమీ లేవా? ఆంధ్రప్రదేశ్ ఏమీ లేవా? 'హరిహర వీరమల్లు' సినిమా మీద డిబేట్ ఏంటండి? ఎంత దిగజారిపోయారండి దరిద్రులు. ఆ జగన్మోహన్ రెడ్డికి ఏమైంది? ఆ భారతికి ఏమైంది? ఆ సాక్షి టీవీకి ఏమైంది? సాక్షి పేపర్‌కి ఏమైంది? వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళు? వీళ్ళ పేపరు ఏదో సమాజం కోసం చేసే ఎదవలా వీళ్ళు, నిష్ఠ దరిద్రులు. ఒక సినిమా కోసం డిబేట్ ఏంటండి? ఏంటండి సినిమా? సనాతన ధర్మం కోసం తీసిన సినిమా అది. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఏదో వాళ్ళ చేతి ఏదో మాట్లాడుతున్నారు ఎంతసేపటికి, రంధ్రాన్వేషణ చేస్తున్నారు. ముస్లిమ్స్‌కి, హిందువులకి ఎక్కడా గొడవ పెట్టలేదండి. ఇంకా ముస్లిమ్స్ హిందువులకు సహాయం చేశారు. ఈయన హిందువు అయిన ముస్లింకి సహాయం చేశాడు. ఎంత చక్కగా చూపించారంటే ఆ యొక్క చివర ఫైట్‌లో
ఒక ఒక స్త్రీ, ఒక గర్భిణీ స్త్రీ జోలికి వెళ్తుంటే సైనికుడు, ముస్లిం స్త్రీలు కూడా ముందుకు రావాలని చూస్తారండి. కానీ వాళ్ళు పక్కకు లాగేస్తుంటారు ఆ యొక్క సైనికులు. రానివ్వరండి. అంటే ముస్లిం స్త్రీలు కూడా బాధపడేటట్లు ఔరంగజేబు నడుచుకున్నాడని ఈ సినిమా ఉద్దేశ్యం అండి. యాక్చువల్‌గా సినిమా ఏంటంటే ఇది ఫిక్షన్ కథ అయినా కూడా ఔరంగజేబు ఎటువంటి ఎదవ పనులు చేశాడో, వాడెంత దుర్మార్గుడో, నీచుడో, నికృష్టుడో, దరిద్రుడో ఈ సమాజానికి, ఈ భారతదేశంలో ఎప్పుడు కూడా ఎవరు రాయలేదండి కథలో. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు ఆ కథను ఎంచుకున్నారు. ఆ కల్పిత పాత్రలో ఈ హిందువుగా అతను ఒక ఔరంగజేబు ఎలా ఎదుర్కొన్నాడో చూడండి. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు తానిషాకి గోల్కొండ వెళ్ళాడు. తానిషా గారికి ఏం చెప్పాడు? అయ్యా తానిషా గారు, మీరు ప్రతి సంవత్సరం మా భద్రాద్రి రాముడికి మీరు తలంబడిస్తారు గనుక మీకు చేస్తాను, సాయం చేస్తానన్నాడు. ఆయన వ్యతిరేకంగా చేయలేదు. తానిషా ఆయన ముస్లిమే కదా తానిషా కూడా. మీ భద్రాద్రి రాముడు ప్రతి సంవత్సరం మీరు ముత్యాలు పంపిస్తారు కనుక మీకు నేను సాయం చేస్తాను, కోయిన వజ్రం తెస్తానని చెప్పాడుగా. అలాగే దారిలో ఒక బాబు మంచినీళ్ళు కావాలంటే ఇచ్చాడు. చూస్తే అతను పరిగెడితే కుర్రాడు ఏంటని వెనకాతల వెళ్తే ఆ గ్రామం అంతా 100 సంవత్సరాలు ఎప్పుడు రండి దుర్భిక్షం వస్తే ఆ బాధ చూసి ఆ నీళ్ళిచ్చి వాళ్ళ దగ్గర ఉన్న తినుబండారాలు అన్నీ ఇచ్చి ఆ గ్రామ ప్రజలకి వాళ్ళ దారి తీస్తే ఆ ముస్లిం అమ్మాయి, అయ్యా మీరెవరో మాకు తెలీదు, ఎక్కడి నుంచో తెలీదు మాకు, మీరు ఏ కార్యం వెళ్తే ఆ కార్యం పూర్తి కావాలని ఆస్వాదించిన ముస్లిం లేడీ అండి. ఈ సినిమాలో ముస్లిమ్స్‌కి, హిందూస్‌కి ఒక పరస్పర అవగాహన చక్కగా చూపిచ్చారు. కేవలం, కేవలం ఔరంగజేబు చేసిన అకృత్యాలు ఈ సినిమా ద్వారా బయటికి తేవాలని పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో నటించారండి. కేవలం అదే. వాడెంత తొగ్లక పనులు చేశాడో, ఈ యొక్క హిందువుల్ని ఎంత నీచంగా పిలిచేవాడో, పాములతో పోల్చేవాడో, ఆ పాములు తలకాయలు లేకపోతే పాములు ఏం చేస్తాయి అన్నట్టు మాట్లాడాడో, అటువంటి నీచ నికృష్ట ఎదవ గురించి చెప్పడం కోసమే ఈ సినిమా తీశాడు. అంతేగాని ఈ సినిమాలో ఈ వైసీపీ బ్యాచ్ కుక్కలు అనకూడదు, ఈ పందులు మురిగినట్లు ఎక్కడ కూడా 2 మతాల మధ్య ద్వేషం పెంచలేదని, ఇక 2 మతాల మధ్యన ప్రేమ, వాత్సల్యాన్ని సినిమా ద్వారా చూపిచ్చారు. ఎందుకు చెప్తానంటే వీళ్ళెంత ఏడ్చినా కూడా ఏమీ చేయలేరండి. ఏమీ చేయలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి శక్తి అటువంటిది. ఆయన అభిమానులు అటువంటి వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి డబ్బులతో తెచ్చుకోవాలి జనాల్ని. పవన్ కళ్యాణ్ గారు పిలుపుతో వస్తారు. పిలిస్తే చాలు, తెలిస్తే చాలు వచ్చేస్తారు పవన్ కళ్యాణ్‌కి. అది పవన్ కళ్యాణ్ రేంజి. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం ఇచ్చే సైనికులున్నారు. జగన్మోహన్ రెడ్డి డబ్బులతో తెచ్చుకోవాలి ఎవరు తెచ్చుకున్నా. అది ఇద్దరికి తేడా. పవన్ కళ్యాణ్ గారితో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో పోటీ పడలేవు. నీకు రోజులు దగ్గర పడినాయి. గుర్తుపెట్టుకో. 2024 11 వచ్చింది. 2029లో నీ పార్టీ ఉండదని ఈ వీడియోతో తెలియజేస్తున్నాను. ఇంకొకసారి హరిహర బ్లాక్ బస్టర్ అయిందండి. ఈ చాలామంది పెట్టారండి అసలుకి దరిద్రులు. అంటే 70 కోట్లని, 75 కోట్లని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఎక్కడ అఫీషియల్‌గా ఎక్కడ రాలేదండి అది. వీళ్ళు నోటికొచ్చినట్టు ఎవడు పడితే వాడు ఎంత పడితే అంత. ఏమండి భీమలా నాయక్‌కి 40 కోట్లొస్తే హరిహరన్‌లకి 70 కోట్లు ఏంటండి? 65 కోట్లు, 70 కోట్లు ఏంటండి? భీమలా నాయక్ టికెట్లు ఎంత? 5, 10 రూపాయల టికెట్లండి భీమలా నాయక్‌కి. ఈ హరిహరన్‌లకి రూ. 600, రూ. 500 టికెట్లు అమ్మారండి. మరి ఈ సినిమాకి దానికి ఒకటి ఎట్లా వస్తుందండి? 5, 10 రూపాయలతోటి 40 కోట్లొస్తే మరి ఈ యొక్క 500, 600 పెట్టి కొడితే ఎంత వస్తుంది? ఖచ్చితంగా అత్యధిక కలెక్షన్ వసూలు చేసినండి. నిర్మాతలు చెప్పకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళకుంటుంది. ఏమైనా కూడా ఈ సినిమాని ఆశీర్వదించిన కుటుంబ సభ్యులకు, ఎందుకంటే కుటుంబాలతో వచ్చి చూస్తున్నందుకు వాళ్ళందరికీ పెద్దలకి, పిల్లలకి అందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. వారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే
మీరందరూ కూడా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూసి ఆ సినిమా మీదున్న ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ఆహ్, ఆ అదిరిపోయే అద్భుతమైన వసూలుతోటి ఆ యొక్క పందులకి సమాధానం చెప్పినందుకు మీకందరికీ అభినందనలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన. జై హింద్.